I love you యేసయ్యా నా ప్రియుడవు నీవయ్యా I love you యేసయ్యా నా ప్రాణం నీవయ్యా I love you యేసయ్యా నా ప్రియుడవు నీవయ్యా I love you యేసయ్యా నా ప్రాణం నీవయ్యా కన్నీటితో నిండిన గుండెతో అలసిన You
యూదా గోత్రములు కనుమలు ఆయను యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లురా యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకం ఉంచగా యేసయ్య సన్నిధిలో నీవు మానం చేయగా యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకం ఉంచగా చివరి నాన్నగారు కూడా ఉంటుంది పల్లవి నడుస్తాను. నాలో చూచి చేసే పాటలు దేవుడు తెచ్చుకున్నాం. నాలో చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. నిత్యమీనా లోకమందు నిత్యమీనా
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. పరిశుద్ధ గ్రంథంలో గ్రంథము 34వ అధ్యాయము ప్రతి ఒక్కరిని దేవుని పనిలో ఉంచాలని ఆశ. అందరూ దేవుని పని చేయడం వలన ప్రభువునందు పడిన ప్రయాసం కాక. అందుకే ప్రతి ఒక్కరికి సమయము, పాటలు, వాక్యము ఇస్తూ ఉన్నాం. అందరూ కూడా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సరే, దావీదు గారు రాసిన కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 34 నుంచి 34వ అధ్యాయము 11 నుంచి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుకోరువాడునైన ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకుకోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము. సమాధానము వెతికి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలు యొగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమునకును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఎరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును. వాటిలో ఒకటైన విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. దేవుడు గడిచిన కాలమంతా మనకి క్షేమాన్ని ఇచ్చి, నెమ్మది ఇచ్చి, సంతోషం ఇచ్చి, సమాధానం ఇచ్చి, సమృద్ధినిచ్చిన ఆ దేవాది దేవుడిని మనము మర్యాడతాం. అందరూ కూడా మౌనంగా ఉండగా నిజంగా ఈరోజు మనం ఆయన సన్నిధిలో నిలబడ్డామంటే ఆయన చూపిన కృప, ఆయన మన మీద ఉంచిన దయ చొప్పునే మనం సజీవులుగా నిలబడి ఉండగలిగాం. కనుక దేవాది కృప చేత మమ్మల్ని సజీవులుగా నిలబెట్టాం. నీటి పొడుగు లాంటి ఈ జీవితాన్ని ప్రభువా మీరు రేపు చోటున భద్రపరిచి సజీవులుగా నిలబెట్టినందుకు ఎవరు మౌనంగా ఉన్నప్పుడు అయ్యా దేవుడు నిన్ను కాపాడాడు, అమ్మా దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చాడు. దేవుడు ఆరాధించు.
మౌనంగా దేవుని కనపరచు, మౌనంగా ఉండకుండా మౌనంగా ఉండకుండా దేవుని కనపరచు. అందరూ కూడా త్వరగా హృదయపూర్వకంగా కనపరిస్తే, హృదయపూర్వకంగా దేవుని స్థితిస్తే దేవుని కనపరచాలి. Thank you.
Mara
యోగ్యుడా నీకే తండ్రి మా కొరకు ప్రాణాన్ని పెట్టి ఆ కొరకు రక్తాన్ని చిందించి ప్రభా మా శాపాన్ని తొలగించిన దేవాకి దేవా నీకే స్తోత్రాలయ్యా. మరణమును జయించిన వాడా నీకే స్తోత్రాలు, పునరుద్ధానుడానికే స్తోత్రాలు ప్రభువా. అయ్యా మేము కూడా పునరుద్ధానంలో లేపబడాలని మాకంటే ముందు గెలువునైనా అయ్యా మా కొరకు ప్రాణాన్ని పెట్టి పునరుద్ధానుడమైన వాడివయ్యా. మాకు మరలా ఒక జీవితం కానీ నిలిచు రాజ్యంలో ఇంకా యుగాలు బ్రతకవలసిన దినమున్నదని ప్రభువా ఆయన మాకు తెలియపరుస్తుంది. అయ్యా ఆయన మా కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవాతి దేవానికి స్తోత్రాలయ్యా. యేసయ్యానికి స్తోత్రాలు, యేసయ్యానికి స్తోత్రాలు, మా ఆరాధనకి యోగ్యుడానికి స్తోత్రాలు, మా స్తుతులకు పాత్రుడానికి స్తోత్రాలయ్యా. ఇచ్చుటకు తండ్రి నీకే స్తోత్రాలు, యేసయ్యానికి స్తోత్రాలు. ఎన్నో గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో జరిగించినందుకు నీకే స్తోత్రాలయ్యా. ఇంకా మరింతగా స్తుతించే భాగ్యాన్ని దాయిచ్చి, ఇంకా నేను కనపరిచే భాగ్యాన్ని దాయిచ్చి, గర్భవతురాలకు కూడా క్షేమాన్ని దాయిచ్చి వారికి పాటల మీద మహిమ పొందారు, వాయిద్యాల మీద మహిమ పొందారు, స్తుతి ఆరాధన మీద మహిమ పొందారయ్యా. నీకే స్తోత్రాలు తెలుస్తున్నాను. వాక్య పరిచయంలో వెళ్ళిపోతూ ఉండగా తరువాత నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి నీవు మాత్రమే మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము తండ్రి. అతను కూర్చుందాం. సాక్షాత్ చెప్పవలసిన ఎవరన్నట్లయితే మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి కలిగిన దేవాది దేవుడ నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. బిడ్డలు సాక్ష్యం చెప్తుండగా మీరే తోడైండు ప్రభువా. వారు చేసిన మేలు ఉపకారాలు ఘనకార్యాలు ప్రజల ఎదుట నీ సన్నిధిలో నీ ఆవరణలో రక్షణ చేతపుచ్చుకుని యెహోవా పేరట సాక్షిగా నిలబడుతుండగా మీరే తోడైండి బలపరిచి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. మొదలై సమయం ఇచ్చిన దేవదేవునికి ప్రత్యేకమైన వందనాలు. దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, తైలాభిషేక ఆరాధనకి దైవజనులు అయితే పిలిచాము కానీ మా వద్ద అయితే రూపాయలు లేదు. వారికి ఆతిథ్యం ఇవ్వాలన్నా ఛార్జీలు ఇవ్వాలన్నా కానీ మా వద్ద ఏమీ లేవు. ఈ ఆరాధన ఎలా జరుగుతుందో అని మేము ప్రార్థన చేస్తాము. మీరందరూ కూడా ప్రార్థన చేశారు. తైలాభిషేక ఆరాధన దేవుడు జయకరంగా జరిగించాడు. తర్వాత ఆశోధ కూడికలు ఉన్నాయి. తైలాభిషేక ఆరాధన అంటే ఒక దైవజనుడు కాబట్టి ఎలా చేద్దాం అనుకున్నాము. కానీ కుటుంబ ఆశోధ కూడికలు అలా కాదు. ప్రతిరోజు ఒక దైవజనుడిని పిలవాలి. అలాగే సేవకులు కూడికి కూడా మేము పెట్టాలనుకున్నాము. ఆ రోజు కూడా చాలా మంది వస్తారు. వారందరికీ ఛార్జీలు అలాగే ఆతిథ్యం ఇవ్వాలి. వాటన్నిటికి కూడా మా దగ్గర అయితే రూపాయి లేదు. మేమందరం కూడా దేవుని మీద ఆధారపడ్డాం. సంఘం అంతా కూడా ఆశోధ గుడిల కోసం ఎంతగానో ప్రార్థన చేశారు. మీ ప్రార్థన ఫలితంగా మేము చేసిన ప్రార్థన ఫలితంగా దేవుడు ఆలకించి కుటుంబ ఆశోధ కొడుకుని దేవుడు జయకరంగా జరిగించాడు. ఈ ఆశోధ కొడుకుని జయకరంగా జరిగితే ప్రభువా నీ సన్నిధిలో నేను సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. దేవుడు అలాగే మనందరూ ప్రార్థన ఆలకించి కుటుంబ ఆశోధ కొడుకుల్ని తైలాభిషేక ఆరాధన దేవుడు జయకరంగా జరిగించాడు. ఇంకా ఈ సంఘంలో అనేకమైన కూటాలు జరగాలని, అలాగే సంఘం ఇంకా స్థిరపడాలని, దేవుల్లో ఇంకా సంఘ సరిహద్దులు విశాలపరచబడాలని, సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ వారి జీవితంలో ఏదైతే పొదువై ఉందో ఆ మేలు ప్రతి ఒక్కరు పొందుకోవాలని, అలాగే దేవుళ్ళు ప్రతి ఒక్కరూ ఎదగాలని, ఇంకా మా కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. మా బిడ్డల కోసం వారు కూడా దేవుని సన్నిధిలో బలంగా ఎదగాలని, హర్షికైతే జ్వరం, ఆ జ్వరం నుంచి కూడా దేవుడి విడుదల దయచేయాలని, మాకున్న బలహీనతను దేవుడు క్షమించి ఇంకా మేము ఆత్మీయ జీవితంలో బలపడాలని, అలాగే సంఘం అంతా కూడా ఆత్మీయంగా ఎదగాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఇది నచ్చిన సాక్ష్యం. దేవునికి స్తోత్రం.
జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు నేను అందరూ ఎంతగానో భయపెడుతున్నారు. మరి డెంగ్యూ జ్వరం వస్తుంది, పేపర్లు వస్తుంది, వీళ్ళకి జాగ్రత్తగా ఉండాలి అని అన్నప్పుడు మరి దేవుడు మరి నాకు 10 రోజులు వచ్చింది జ్వరం. ప్రభు మరి నేనైతే 15 రోజులుగా ఉండనియొద్దు, నన్ను పరంగా మీరు వాడుకోండి ప్రభు, మరి నన్ను క్షేమంగా తీసుకురా ప్రభు, పరిగెత్తులు నీకు అంతగానో నాకు తోడుగా ఉంటాయా మరి అన్నీ అనుకున్నప్పుడు దేవుడు మరి నాకు నేను హాస్పిటల్ కూడా ఇవ్వకుండా దేవుడు ఎంతగానో నన్ను లేవనెత్తాడు. మరి హాస్పిటల్ కానీ ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే నాకు ఇష్టం ఉండదు, భయం. మరి నేను ప్రేయర్ ఆయిల్ రాసుకుంటేనే నాకు తగ్గింది, ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా నాకు వామిటింగ్లు అయిపోయి నేను ఇంకా 15 రోజులు అయిపోతాను ప్రభు. అలాంటి ట్యాబ్లెట్లు వేసుకుని బాగా నాకు వద్దయ్యా, నీ ప్రార్థన చేసుకుని కొబ్బరిని రాసుకుంటే నాకు శక్తిని బలం నీవు ప్రభు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను దేవుడు ఎంతగా లేవనెత్తాడు. మరి నా భర్త కూడా మరి నాకు తగ్గిపోయిన వెంటనే ఆయనకి జ్వరం వచ్చింది ప్రభు. ఆయన బలహీనుడుగా ఉండని ఆయన కూడా మీరు జ్వరం తగ్గించండి అని చెప్పి దేవుడు నేను ఎంతగానో అడుగుకున్నాను. అడిగినప్పుడు దేవుడు తగ్గించాడు. అయ్యగారు చెప్పాయా మరి చెప్పు అని అన్నప్పుడు మా ఆయన గారు వచ్చి అయ్యగారు చెప్పారు. మరి సంఘంలో మరి ప్రార్థన చేశారు, గొలుసు ప్రార్థన చేశారు, అయ్యగారు ప్రార్థన చేశారు. మరి మాకు జ్వరం తగ్గింది. మరి వర్షం వచ్చిన రోజు మరి కొంచెం తెగిపోయి పడిపోయింది. నేను ఆడదాన్ని నేనేం చేయాలి ప్రభు. మరి అక్కడ చూస్తే గేదెలు ఉన్నాయి, అందరూ తిరుగుతున్నారు, నేను ఎక్కడికి వెళ్ళి దొరుకుతున్నాను ప్రభు. మరి నేనేం చేయాలి, నేను ఎంతగా ఏడ్చుకున్నాను. పిల్లలకి కాపుతాలుగా మరి నేను అక్కడ నుంచున్నా, ఎక్కడ వైరు అంటుకుంటే మరి ఆడికి ఏం ప్రమాదం జరిగిందో నేనేమి చేయలేదు అని చెప్పి అనుకున్నప్పుడు మరి రమేష్ అంతగానో మరి అక్కడ ఉండి అక్క నువ్వు భయపడకు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడే ఉన్నాడు, కార్యం చేస్తాడు దేవుడు అని అన్నాడు. అన్నప్పుడు వెళ్ళి పాప మా పిల్లడు నేనేం చేయాలని 1 గంట అయిపోయింది ప్రభు. నేనేం చేయాలి, ఎక్కడికి పాస్పేట పంపించేనాసి అన్నాడంట. కావాలి ఇప్పుడే వేసాను, నేను కొత్తగా అన్నాడంట. చూసి 1 గంట దాకా అందుకోండి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. సరే నేను ఎవరో తీసుకొస్తాను పాస్పేట అన్నప్పుడు మరి ఆ పిల్లడికి ఏమనిపించిందో, బాబా నేను వెళ్ళి తీసుకొస్తాను, అతను పాస్పేటలు వద్దని చెప్పుకోవాలని వెళ్ళి ఇప్పటి నుంచి అక్కడ దాకా కొంచెం చాలా లెక్కలు తీసుకురావాలంట. పిల్లడు వెళ్ళి తీసుకొచ్చి బాకి ఎంతగానో సహాయం చేశాడు. మరి అంతా దేవుని దేవుడే పలికించాడు. నేను ఏం చేయలేదు అనుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సహాయంగా నిలబడ్డాడు. మరి అలాగే మరి మా కూడా వాళ్ళకి ఇంద్రాకి అందరికి క్యాన్సర్, ఆ పాపకి బాగా లేదంట, 4కి 3కి జ్వరం. మరి 6 కూడా మీరు ప్రార్థన చేయండి. మరి మా పండుగ మరి నెక్స్ట్ ట్రైనింగ్ క్యాప్టెన్ మరి అన్నింటిలో పాస్ అయ్యింది, ట్రైనింగ్ వెళ్తుంది. మరి పాప కూడా షాంగా ఉండాలని, ఆ బిడ్డలకు తల్లిగా ఉండాలని అందరూ ప్రార్థన చేయండి. నా కుటుంబం కోసం, మా కోసం, నా భర్త కోసం ప్రార్థన చేయండి. ఇదే నా సందేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక కాలు చెప్పడానికి నాకు మాడిపోయిన సాక్షి, మళ్ళీ వేరే కాలు పెరిగినాక పెరిగితే నరవాళ్ళు వాసిపోయింది. పిల్లడికి ఏమో సినిమాలో వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక వారికి కూడా తాకలేదు. హాస్పిటల్ తీసుకెళ్తే నేను గురుమానేసింది. దానివల్ల శ్రమలు ఏమున్నాయని ఎక్కడి నుంచి వాళ్ళకి స్వస్థం వచ్చింది. చాలా మంది మరి కట్టాలి, నేను ఎట్లా వెళ్ళిపోతుంది స్వస్థ మన కాలేజీకి వెళ్తున్నాను. మనకు స్వస్థి గొప్పని సాక్షి పెట్టి నిలబడుతున్నారు. నా బలహీన చేసి మళ్ళీ హాస్పిటల్ వీళ్ళతో ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది భయపడద్దు. నేనైతే స్వస్థలో చేయించుకొని వచ్చింది మా తల్లి పడద్దు. ఎల్లు నీకు ఏం తెలియదు అన్నప్పుడు వచ్చిందా కానీ నాని సంగ్రహంలో వచ్చిన ఇంటికి వచ్చాను. రైలు ప్రార్థన నా బిడ్డకి తల్లిగా నేను ప్రార్థన నాకంటే భయంగా బాధపడుతున్నారు. మరి నాకు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా.